హాయ్ చెప్పండి. హాయ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ వరల్డ్. నేనైతే బటర్ఫ్లై పార్క్ వచ్చానండి. ఈ పార్క్ అడవి మధ్యలో ఉంటుందన్నమాట. టికెట్ తీసుకొని లాన్కి వచ్చాము. లాన్ అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. చూసారు కదా బటర్ఫ్లైస్ పార్క్ ఇది. లాన్ చైర్స్ ఇంకా చాలా ఉంటాయి. నేను చూపిస్తాను, వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను బటర్ఫ్లై చైర్ అయితే చూపిస్తాను. క్లియర్గా కనిపిస్తుంది చూడండి. బటర్ఫ్లై మోడల్ చేశారు. ఇక్కడ అక్కడక్కడ కూర్చోవడానికి అయితే బటర్ఫ్లైస్తో చేసిన చైర్స్ అలా సెట్టింగ్ చేశారనమాట. ఈ ప్లేస్ అనేది విజయవాడ దగ్గర ఉన్న మూలపాడులో ఉంటుందండి. మూలపాడు నుంచి లాన్కి వెళ్ళాలి, చాలా లాన్కి వెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగానే రావాలి లాన్కి అయితే. చుట్టూ అడవి ఉంటుందండి. మధ్యలో ఈ పార్క్ అయితే కట్టారు. మా పిల్లలతో చిన్నప్పుడు దిగిన ఫోటోని రీమేక్ చేసి మళ్ళీ అలాగే ఫోటో దిగాము. ఆ వీడియో కూడా లాస్ట్లో యాడ్ చేశాను. ఇక్కడైతే ఎక్కువ విజయవాడలో ఉన్న వాళ్ళే వస్తారు. కార్స్ వేసుకొని వచ్చి ఇక్కడ వనభోజనాలు ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. చిల్డ్రన్స్ పార్క్ ఇది. చాలా బాగుంది. చిల్డ్రన్స్ అనే అన్నారు కానీ పెద్దవాళ్ళు కూడా ఆడుకున్నారు. ఇక్కడ ఎక్కువ పెద్దవాళ్ళే ఉన్నారు. పిల్లలతో వస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఈ వీడియో అయితే పార్ట్ 1 వీడియో. నేను పార్ట్ 2 వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేసేసాను. ఈ క్లిప్పింగ్స్ వేరే ఫోన్లో ఉన్నాయి, అందుకనే లేట్ అయింది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నా ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ వీడియో కూడా పెట్టాను, అది కూడా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అది ఇంకా బాగుంటుంది వీడియో. అడవి మొత్తం పైనుంచి వ్యూ చూపించాను. అందులో పీకాక్స్ ఏరియా అంతా చూపించాను. ఆ వీడియో కూడా చూడండి. విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే చక్కగా వెళ్ళొచ్చు. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి ఈ ప్లేస్కి అనేది కూడా ఒక వీడియో చేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.